లోపుగా దీన్ని తొలగించకపోతే అలా ఈ రెండే మనం పరిగణలోకి తీసుకున్నాం. తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడింది ఖచ్చితంగా తప్పు, నేను యాక్సెప్ట్ చేయను. కానీ మనందరికన్నా ముఖ్యంగా ఆయన్ని అలా ప్రొవోక్ చేయడానికి ఒక గ్రంథాలయ కమిటీ చైర్మన్ గారు లేదా ఒక ఎమ్మెల్యే గారు ఆయన భర్త ఇంటి మీద పడి దాడి చేసింది, ఇవన్నీ మనం సమాజంలో నాట్ యాక్సెప్టబుల్. ఇంకో పాయింట్ చెప్తాను, అంబటి రాంబాబు గారు ఆయనకి ఏమి రెస్పాన్సిబిలిటీ లేదా అంటే, రెస్పాన్సిబుల్ గా ఆయన నెక్స్ట్ ప్రెస్ ని అడ్రస్ చేస్తూ నేను అలా మాట్లాడి ఉండకపోవచ్చు అనే బాధను వ్యక్తపరిచాడు. ఆ పదాలని నేను అలా అనకుండా ఉండకూడదు అని కూడా చెప్పు. ఇప్పుడు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ వెనకటి మహానుభావుడు వంగవీటి రంగా గారి విగ్రహావిష్కరణలో కూటమి ప్రభుత్వమే ఉంది. అక్కడ ఆ పెర్మిషన్లకి వాటికి ఆయనే తల పోసుకొని అక్కడ వంగవీటి మోహన్ రంగా గారు విగ్రహం ప్రతిష్ఠించగలిగాడు. ఇప్పుడు మీరు ఏదైనా చెప్పండి, ఇవాళ లా అండ్ ఆర్డర్ విషయంలో మనం సమాజంలో ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నాం? ఎక్కడ బీహార్ లోను ఉత్తరప్రదేశ్ లోను నేను అనుకుంటా ఈ కర్రలు కటార్లు గన్లు పట్టుకుని తిరుగుతాయి. భయపించిన నాగాలాండ్ లో కూడా నేను చూశాను, పోలీసులు ఒక పక్కన ఉంటే ఇంకో పక్క ప్యారల్ గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు గన్లు పట్టుకుని తిరుగుతుంటారు. ఏం చేయలేని నిస్సాయ స్థితి. సో అట్లాంటి సర్కమాస్టెన్సెస్ మనకి ఆంధ్రప్రదేశ్ ఎందుకు తీసుకొస్తున్నారు? ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కనుక నిన్న అక్కడ సమూహాలుగా కర్రలు కటార్లు పట్టుకుని నిలబడిన దగ్గర వాళ్ళని చెల్లాచెదరు చేస్తూ అక్కడ ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేసే నేపథ్యం అన్నది కనుక అట్లీస్ట్ జరిగి ఉంటే ఇంత నిర్వచనీయమైన ఘటనలు జరగకపోయింది కదా. నేను అంటుంది, పోలీస్ వ్యవస్థను తన పని తాను చేసుకొని ఇవ్వకుండా ఎన్ని పాబంధకాలు రాజకీయ పరంగా క్రియేట్ అవుతున్నాయో చూసుకోమనండి. మనకు తెలిసినంత వరకు నేను చదువుకున్న జర్నలిజంలో కానీ నేను చూసిన వ్యవస్థల్లో పోలీసులు అన్నవి ఒక ఇండిపెండెంట్ బాడీ. ఆ ఇండిపెండెంట్ బాడీకి కూడా డిస్క్రిప్షన్స్ లేకుండా ఒక అసాంఘిక శక్తుల వలె సమూహాల వలె ప్రేరేపించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమీ చేయలేని నిస్సాయ స్థితిని అట్రిబ్యూట్ చేస్తుంటే ఎంతవరకు? ఉదాహరణకి అంబటి రాంబాబు గారి కన్నా ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పుట్టుకల మీదే మాట్లాడారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకుని ఎంత అవహేళన చేస్తూ మాట్లాడారు. పుట్టుకే తప్పు అన్నారు. పిల్లలు ఆఖరికి ఆయనకి పుట్టలేదని కూడా మాట్లాడారు. ఇవన్నీ మనం చాలా చర్చించుకుంటే చాలా దరిద్రంగాను చాలా అసహ్యంగాను ఉంటుంది. ఎందుకంటే ఇవాళ సమాజంలో ఒక స్పర్ ఆఫ్ మూమెంట్ లో ఎవ్వరు ఇక్కడ అతీతులు కాదు. టక్కనే ఒక లాంగ్వేజ్ లో వేరియేషన్ గ్యారంటీగా ఉంటుంది. ఆ వేరియేషన్ కి పట్టుకుని దాని మీద దాడులు ప్రతిదాడులు అంటే పశ్చాత్తాపం వ్యక్తపరిచిన తర్వాత కూడా అంటే ఇప్పుడు ఇంటి మీద ఏకంగా దాడి, చిన్నపిల్లలు ఉన్నారు. గతంలో పట్టాభి గారి ఇంట్లో విషయంలో కూడా దాడి జరిగింది. నేను ఖచ్చితంగా చెప్తాను, పట్టాభి ఇంట్లో ఆ చిన్నపిల్లలు ఉంది, అపంసమం తెలియని చిన్న పాప. ఆ రోజు ఏదైనా ఈ పెట్రోల్ బాంబులు దాడులు చేస్తే జరగరాని జరిగితే నిజంగా నాకు ఆ రజనీ అని అధికార ప్రతినిధి ఉండేది, అమ్మాయి వైఎస్ఆర్ జనసేన పార్టీలో, ఆ అమ్మాయి వీడియో వింటే నాకు చాలా ప్రభావితం అయింది. నిజంగా ఆ రోజు అనుకుంటే ఇప్పుడు భావావేశాలకు గురైన వాళ్ళు ఏదైనా ఒక పిచ్చి పని చేసి ఇల్లు తగలబెట్టే కార్యక్రమాలు అంటే ఆ చిన్నపిల్లలు ఏం చేశారండి? వాళ్ళకి ఏం తెలుస్తుంది అసలు? అలాంటి వాళ్ళు చేయడం ఎంతవరకు సమంజసం చెప్పు. అలాగే ఇంటి మీద చేస్తున్న దాడుల్లో ఇది ఎక్కడ సంస్కృతి? ఇదేం విడ్డూరం నాకు అర్థం కాదు. ఇందాక లక్ష్మీకాంత్ గారు మాటతో కుల ప్రస్తావనలు తీసుకొచ్చారు, కాపు అది. ఒక్కసారి ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు కనీసం కులం చూసినా నాకు ఓటేయండి, మన వాళ్ళని మనం గెలిపించుకోకపోతే ఎలా అన్న ఆయన మాట నేను విన్నారో లేదో నాకు తెలియదు. తర్వాత రాయలసీమ అంతా కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి ఐడెంటిటీ లేదు. మోహన్ రెడ్డిని అక్కడ కాపు సామాజిక వర్గంలో ఉంటుంది, బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకుని చూపించమని. ఇక్కడ డిస్క్రిమినేషన్స్ పెట్టుకుని ఏడుస్తున్నాం మనం. రాయలసీమలో ఉన్న రెడ్లు అందరూ కాపులే కాదనమనండి మోహన్ రెడ్డిని. ఏ మోహన్ రెడ్డి అన్నా నువ్వు కాపా కాదా? కాపులు మా ఏరియాలో మాట్లాడి కాపులు అంటారు. కాపోళ్ళు వీళ్ళు కాపోళ్ళు అంటారు, పక్కనుంటే వేరే కమ్యూనిటీ వాళ్ళు. ఇవన్నీ తర్వాత విషయం చేత సార్, మనం ఈ ప్యానల్లో ఉండి మనలాంటి వాళ్ళు కూడా కులాలు మతాలు మాట్లాడితే నేను ఇవాళ చెప్తున్నాను, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ సార్. కొలవలు లక్ష్మీకాంత్ గారు తీసుకురాలి. రాంబాబు గారు ఒక డాక్టర్ ఈ రకంగా మాట్లాడింది నేనే అడిగా. ఆ డాక్టర్ ఆవిడే ఒక కాపు మహిళను అని ఆవిడ ఒక కులాన్ని గురించి మాట్లాడారు కాబట్టి ఏంటనే ఆయన అడిగాను. నేను ఆయన డైరెక్ట్ గా తీసుకురాలేదు ఆయన కుల ప్రస్తావన. క్యాస్ట్ కన్నా మీరు దాన్ని సవరించకండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అమ్మాయి కాపు అమ్మాయి కదా, ఖచ్చితంగా కాపు కులాలు అందరూ ఆ అమ్మాయి పరిరక్షణకి వెళ్ళి ఆ అమ్మాయి మీద ఇంటి మీద దాడి జరిగింది, ఆ పొరపాటున ఏదైనా అమ్మాయికి జరిగింది అనుకోండి సార్, అనొచ్చు కదా ఆవిడ. కాదు ప్రసాద్ గారు, మీరు కూడా గమనించాలి. ఇక్కడ మీరు కూడా ఒక మహిళగా, ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళగా అనాలి కానీ ఒక కాపు మహిళ అని ఆవిడ ఎలా మాట్లాడతారండి? అసలు కాపు అనేది ఎందుకు వచ్చింది అసలు ఈ వ్యవహారంలోకి? అంటే ఇందులో ఏమైనా వాంటెడ్లు ఏమైనా చేస్తున్నారా? నా కులం నాకు కన్న తల్లి లేడుదండి. నా కులం గురించి చెప్పుకోకుండా అంబటరాంబాబు గారు కాపు నాయకుడు కాకుండా వేరే ప్లానెట్ నుంచి వచ్చిన నాయకుడు అవుతాడా? ఆయనకు పుట్టిన పిల్లలు కాపులు కాకుండా వేరే వాళ్ళు అయిపోతారా? అంబటి రాంబాబు గారు ఇప్పుడు కాపు నాయకుడు అంటారు, అయితే మీరు వైసీపీ నాయకుడు కాదు. సామాజిక వర్గాల పరంగా ఇప్పుడు కాపు నాయకుడు లేదంటే అన్నప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం నేను కాపుకి ఇచ్చాను అని వైఎస్ఆర్సీపీ చెప్పుకుంది.
తెలుగుదేశం కూడా చంద్రరాజప్ప గారికి మేము ఇచ్చామని చెప్పుకుంది. ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ప్రతిపదికల్లో ఇచ్చేటప్పుడు వేరు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నలుగురు కులాల మధ్య గొడవలు జరగకుండా మాట్లాడకుండా ఉండటం వేరు, సంబంధం లేకుండా కులాన్ని తీసుకొచ్చి మాట్లాడటం తప్పు కదా. ఓహో, మరి కనీసం నన్ను గెలిపించడానికి మన కులపోలేని మన కోటేరని ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్తే ప్రవచనాలు ఉన్నాయండి మీకు. రాజకీయాల్లో అడిగేటప్పుడు మీరే అన్నారు స్కూల్లోకి వెళ్తామండి, కాలేజీలోకి వెళ్తాం. ప్రసాద్ గారు కాలేజీలోకి వెళ్తాం, మీ కులం ఏంటని అడుగుతారు, బీసీ ఎస్సీ ఎస్టీ అని అడుగుతారు. అది అక్కడి వరకే చూడాలి. కాపులకి ఏమైనా 10 మందికి న్యాయం ఒక్క నిమిషం చేశారు. ఆగండి, లక్ష్మీకాంత్ గారు ఆగండి. మీరు కులాన్ని పొందిన ఎక్కున్నట్టుగా నా కర్మపల్లి లాంటిది కులం అన్నప్పుడు అంబటి రాంబాబు కూడా అట్లనే ఫీల్ అవ్వాలి కదా. లక్ష్మీకాంత్ గారు మీకు ఇస్తా ఒక్క నిమిషం. ఏం మీకు నాకు ఏమైనా డిమార్క్ చేస్తారంటే కాపు కులాలంటే ఓన్లీ జనసేనలో ఉండాలి లేదా ప్రజారాజ్యంలో గతంలో ఉండాలని? మీరు గమ్మున ఉండండి సార్. ఒక విషయం నేను చెప్పగలను, మీరు ఒక్క నిమిషం గమ్మున ఉండండి, నేను చెప్తా. ఇవాళ సార్ వాళ్ళు మాట్లాడిన చెప్పి నేను మాట్లాడలేదు. లక్ష్మీకాంత్ గారు మీరు ఆయన మాట్లాడలేదు, ఆయన మాట్లాడినవండి మీరు నోట్ చేసుకోండి, తప్పున్నప్పుడు మీరు మాట్లాడదు. కాంత్ గారు, ఎస్ ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి సార్. ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ప్రసాద్ గారు ఒకటి మీకు క్లియర్గా జరుగుతున్న సినారియోలో లడ్డు ఇష్యూ కావచ్చు, బ్యానర్ పెట్టారు. నా మాట వినండి ఒకసారి. లడ్డు విషయం కావచ్చు, బ్యానర్ పెట్టారు కాబట్టి అసభ్యంగా మాట్లాడిన మీరు కూడా ఖండించారు. ఇంతవరకే వెళ్ళింది. అంబటి రాంబాబు గారి మీద దాడి చేసింది టీడీపీ వర్గీయులు. ఇక్కడ అసలు కాపు కులం, ఇక్కడ వంగవీటి మోహన్ రంగా ఫోటోకి కాపు మహిళ అని మాట్లాడడానికి సంబంధం ఏంటిది? ఎక్కడో వాంటెడ్లీ మాట్లాడినట్టు మీకు అనిపించట్లేదా? ఇదేంటండి, ఇప్పుడు నా కుల పెద్దలు ఉంటారు, కుల పెద్దలు పెట్టుకుని వంగవీటి మోహన్ రంగ గారు ఈజ్ అన్ ఐకానిక్ పర్సనాలిటీ ఇన్ కాపు సామాజిక వర్గంలో. ఆయన కుల మతాలకు అతీతంగా అందరూ ఆరాధిస్తారు. నేనైతే సగర్వంగా చెప్తాను, ఐ రెస్పెక్ట్ వంగవీటి మోహన్ రంగ గారు. నాకు ఆయన భావజాలం చాలా ఇష్టం. నేను ఖచ్చితంగా చెప్తాను కరాఖండిగా. ఎందుకంటే ఆయన ఏ రోజు కులం చూసుకోలే. ఒక బ్రాహ్మణ యువతులు ఆ రోజు కాలేజీల్లో ఏడిపిస్తున్నప్పుడు నిలబడిన విధానం, అడిగిన దానికి చెప్పకుండా మీరు వంగవీటి మోహన్ రంగ గారి గురించి, అదే ఆయన గురించి అందరికీ తెలుసు. అంబటి రాంబాబు గారు వాళ్ళ డాటరు, ఏం చెప్పాలి, వాళ్ళ డాటరు నేను ఒక కాపు మహిళని అనే మాటను ఎందుకు మాట్లాడారు అక్కడ కులం? దాని గురించి చెప్పండి మీరు. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు తనకి అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగినప్పుడు ఆ అమ్మాయి మాడితే నేను మాడొచ్చు. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి మీద దాడి జరిగినప్పుడు మరి అమ్మాయి తన సామాజిక వర్గం గురించి కాకపోతే ఇంకెలా మాట్లాడుతుంది? అదేంటి సార్ మీరు అన్నట్టు జస్ట్ మీరు కాదు, నేను చెప్పేది వినండి. చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనగానే మేజర్ చంక్ చౌదరి పార్టీస్ అంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో రెడ్డి కాంగ్రెస్ అని టైప్ లో ఉండేది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనగా రెడ్డి పార్టీ అనేస్తున్నారా అంటలేదా? జనరలైజ్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఒక మైనర్ సామాజిక వర్గంగా ఆ పార్టీలో ఉన్నప్పుడు ఐడెంటిటీ అన్నది ఎవరైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాలో వద్దా? ఎందుకంటే రాజకీయాల్లో కుల ప్రాతిపదిక మీద సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ క్యాబినెట్ లో కానీ లేదా మంత్రివర్గంలో తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ ప్రయారిటైజేషన్. సో మీరు అంటారు ఆధార్ కార్డు మీద కూడా కులం పేరు కూడా వేయాలంటారు, మీకు పేరు కాకుండా ఐడెంటిటీ కోసం. నా పేరు లక్ష్మీ, నాది సో అండ్ సో, మీరు మీ పేరు సో అండ్ సో అని కులం పేరు ప్రతి దాని మీద కూడా ఐడెంటిటీ కోసం వేయంటారు. దానికి సమయం సందర్భం ఉంటుంది కదా సార్. మీరు కూడా నాకు తెలిసినంత వరకు అలా మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఒక దగ్గరే నాకు తెలిసి పేరులో క్యాస్ట్ మెన్షన్ చేయకుండా ఉంది. ఈవెన్ నేను చదివిన ఆంధ్ర యూనివర్సిటీలో కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ నేను క్యాస్ట్ నింపే ఇచ్చాను. మీరు క్యాస్ట్ అన్న దాని మీద నేను అండర్లైన్ చేసి ఒక విషయం చెప్తున్నాను అందరికి. క్యాస్ట్ ఎందుకు మెన్షన్ చేయమంటారంటే ప్రయారిటైజేషన్ ఫర్ రిజర్వేషన్స్, నాట్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు వెనుకబడి, ఇప్పుడు మనకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎకనామికలీ ఈబీసీ కోటా ఉంది కదా, అందులో బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్నది కాదు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ దానికి కూడా వేయడానికి క్యాస్ట్ పరంగా మనం శాలరీ సర్టిఫికేట్ లో చేస్తాం అనుకోండి, కరెక్ట్, దానికి అప్పుడు ఇవ్వడానికి. నేను అనేది అదే దానికి, అలాంటి దానికి యూజ్ చేయాలి. కానీ అసలు నా మీద దాడి జరిగింది, మా ఇంటి మీద ఎలా దాడి చేస్తారు, రాంబాబు గారు ఇలా చేశారు, ఓ మహిళని చూడకుండా, ఇది ఎంత మాట్లాడినా తప్పు కాదు. ఒక కాపు మహిళని చూడకుండా ఇప్పుడు దాడి చేసిన వాళ్ళల్లో వేరే కులం వాళ్ళు ఉన్నారా?